Namaste to all of you. This is Reshma. Let us play with some blocks. ఈరోజు బ్లాక్ ప్రింటింగ్ సరదాగా ట్రై చేశానండి. ఇది పెద్ద ప్రాసెస్. దీనికి బేస్ ఒక శారీ ఎంత ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ అంతా టేబుల్ దాని మీద ఒక మ్యాట్రిస్ లాంటి ఒత్తైన క్లాత్స్ ఎక్విప్మెంట్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అలా బ్లాక్స్లా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆగకుండా. సో ఇది ఇంట్లో చేయటం అంటే మనకి ఆ బేస్ అంతా అలా మనం వేయాలి. కాకపోతే నేను సరదాగా అదంతా అనేది ఈ పెయింటింగ్స్తో నాకు కొంచెం అంతా ప్రొవైడ్ చేసుకొని అలా వేయటం అంటే కాదు, సరదాగా వేద్దామని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి బ్లాక్స్తో ట్రై చేశాను. నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఆ పెయింట్ కన్సిస్టెన్సీ మరీ లిక్విడ్గా కాకుండా మరీ థిక్గా వేయచ్చు. థిక్గా వేస్తే కూడా అంత లుక్ బాగుండకపోవచ్చు. సో అది చూసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టు అయితే మాత్రం ఏదైనా 1 మీటర్ 2 మీటర్స్ కాటన్ క్లాత్ మీద ట్రై చేసుకోండి. సో ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు ట్రై చేయొచ్చు బ్లాక్స్ తెప్పించుకుంటే. ఇది ఈజీగా చేద్దాము అన్నట్టు ఒక హాఫ్ పట్టు ఓల్డ్ శారీ మీదే నేను ట్రై చేస్తున్నాను. దీనికి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకూడదు కదా. సో ఇది బ్లాక్స్ ఇంతకుముందు వేసాను, కాకపోతే అప్పుడు కూడా ఇలానే వచ్చింది. సో ఇది సెకండ్ టైం. అప్పుడు వీడియో నేను తీయటం కుదరలేదు. ఇది బ్లాక్స్ జస్ట్ చాలా రకాలుగా స్టాంపింగ్ లాగా మీరు స్పాంజ్ తీసుకుని దాని మీద పెయింట్ వేసి అలా కూడా స్టాంప్ చేసుకోవచ్చు. నేను ఇలా ట్రై చేద్దామని సన్న బ్రష్తో మొత్తం పెయింట్ బ్లాక్ మీద అప్లై చేసి ఒక క్లాత్ కిందన ఒక క్లాత్ ఉంది. ఇంకా క్లాత్స్ వేయాలి లేయర్స్గా, కొంచెం ఒత్తుగా. నేను జస్ట్ అంతా ఏం కాదు, సరదాగా ఒకసారి చూద్దామన్నట్టు వేసి ఈ పెయింట్ అప్లై చేసి ఈజీగా వేసాను. బాగానే ఒక్కొక్కటి పెయింట్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అంటే కన్సిస్టెన్సీ బట్టి అది ప్రాక్టీస్లో ఒకేలా వచ్చేలా చూసుకోవాలి. నేనైతే బ్రష్తో కాబట్టి ఇది అప్లై చేసేటప్పుడు ఒకటి డార్క్గా ఒకటి లైట్గా వచ్చింది. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుని రఫ్ క్లాత్ మీద యాక్చువల్గా కలర్స్ అయితే నేను వాడింది యాక్రిలిక్కేనండి. నేను పెయింట్ చేసే కలర్సే వాడాను. ఇది సరిగ్గా చేసేవాళ్ళు అయితే ఈ ప్రాసెస్ కాదు. ఈ పెయింట్స్ అన్నీ వేరే ఉంటాయి. డై చేసిన వెంటనే దీనికి బ్లాక్స్కి కడి పేస్ట్ సంథింగ్ అవన్నీ పెయింట్స్ డిఫరెంట్ పెయింట్స్. అవి కొంచెం థిక్గా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. నేను అంటే అవన్నీ ఈ అవైలబుల్ ఉన్న కలర్స్తోనే సరదాగా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వేశాను. బాగానే వచ్చింది కాబట్టి నేను వీడియో పోస్ట్ చేశాను. ట్రై చేయొచ్చండి, పర్వాలేదు. కాకపోతే ఫస్ట్ మాత్రం కొంచెం ప్రాక్టీస్ ఉండాల్సిందే ఖచ్చితంగా. మీరు రఫ్ క్లాత్ యూజ్ చేయాలి. ఏ లైనింగ్ క్లాత్ కాటన్స్ అలా 1 మీటర్ 2 మీటర్స్ తీసుకుని మీరు ట్యాపింగ్
ఎంత కలరు అప్లై చేస్తే మీకు ఎలా వస్తుందనేది చూసుకోవాలి. లిక్విడ్ లాగా మీరు అప్లై చేస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది. సో చెప్పాను కదండి, ఇది యాక్రిలిక్ కాబట్టి ఇది సరదాగా మనకి ఈజీగా అవైలబుల్ యాక్రిలిక్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే. ఈ కడీ పేస్ట్ అవి అయితే మళ్ళీ కొంచెం దొరకటం అంత ఈజీ కాదు, ఎక్కడ షాప్స్లో అలా దొరికేవు, ఆన్లైన్ తెప్పించుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను సరదాగా ఇంట్లో ఎలాగో పెయింట్ చేసే వాటితోటే చేద్దాము అని చెప్పి చేశాను. సో ఇలా కూడా వస్తుంది అని నేను అనుకోలేదు, కాకపోతే బాగా వచ్చింది. సో ఈజీ. ఇది కూడా మీరు ఏంటి ప్రికాషన్స్ అంటే కంప్లీట్గా ఆరాలి, లేకపోతే ఫ్యాబ్రిక్ జరిపేస్తూ ఉంటే ఫ్యాబ్రిక్కి అక్కడక్కడ ఇది కలర్ అంటుకుపోయి శారీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ పెయింటింగ్ లాగే అది ఆరిన తర్వాత మీరు నెక్స్ట్ది ట్యాప్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ ప్రింట్ వేయాల్సి ఉంటుంది అలా. అందుకని ఇది కంప్లీట్గా శారీ ఫ్యాబ్రిక్ అంతా ఒక టేబుల్ మీద దానికి ఫిక్స్ చేసేసి అప్పుడు అలా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అందుకుని అక్కడ అంటుకోవటం కానీ అలా జరగదు. సో ఇంట్లో సరదాగా వేసుకోవాలంటే మాత్రం అంతా శారీ పరిచైన ప్లేస్ ఉంటే మాత్రం అలా శారీ మొత్తం పరిచేసి కిందన ఒత్తుగా కంపల్సరీ కిందన ఏదైనా క్లాత్స్ లేయర్స్గా ఎక్కువ మ్యాట్రెస్ అంతా థిక్గా పరుచుకొని దాని మీద పరిచి అప్పుడు మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి ప్లేస్ చేసిన ఈ బ్లాక్ గట్టిగా అక్కడే ఉంచి కదపకుండా ట్యాప్ చేసి ఫ్యాబ్రిక్ కదలకుండా ఇంకో హ్యాండ్తో పట్టుకొని మీరు నెమ్మదిగా పైకి తీయాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరదాగా ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయొచ్చు, బాగానే వచ్చింది. ఇది పెయింటింగ్ వేసే టైంలో బ్లాక్ అయితే దగ్గరగా వేసేసుకోవచ్చు, అంటే ఎక్కువ పెయింట్ చేసుకోవచ్చు. కాకపోతే బ్లాక్ ఒక్కటే ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ శారీస్కి ఒకే ప్రింట్ వేయం కాబట్టి సరదాగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. సేల్ చేసే వాళ్ళకైతే వేరే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అది ఓకే. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో యూజ్ అవుతుంది. కన్సిస్టెన్సీ మాత్రం చూసుకోవాలి, అటు థిక్గా కాకుండా అటు బాగా వాటర్ లాగా మీరు మిక్స్ చేసుకుంటే అది అబ్జార్బ్ చేసేస్తుంది. సో అది పాడవుతుంది. సో థిక్గా అయితే మళ్ళీ అది లుక్ బాగోదు. సో చూసుకొని జాగ్రత్తగా పెయింట్ చేసుకుంటూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఉంది చూడండి, అలా వస్తుంది అన్నమాట. సో జాగ్రత్తగా చేస్తే బాగానే ఉంటుంది. నాట్ బ్యాడ్ అనిపించింది నాకైతే. జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే సరదాగా మంచి బ్లాక్స్ సెలెక్ట్ చేసుకుని మంచి డిజైన్స్ అయితే మనకి ఈజీగా తక్కువ టైంలో మనం ఒక డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కూడా అంతే, ప్రాక్టీస్ అయితే మాత్రం చాలా అవసరం. ఇవి యాక్రిలిక్ పెయింట్స్ అండి, నేను ఈ బ్లాక్స్కి యూజ్ చేసే పెయింట్స్ అయితే కాదు, సరదాగా చేద్దామని చెప్పాను కదా. సో ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా, హాబీ లాగా సరదాగా ట్రై చేయాలి అని ఎవరికైనా ఉంటే కనుక బ్లౌజ్ పీసెస్ వాటికి చేసుకొని మీరు ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకోవచ్చు. ఎందుకంటే దగ్గరగా మనం ప్రెస్ చేసుకోవటమే కాబట్టి పెద్ద కష్టం పడాల్సిన అవసరం ఉండదు. అబ్జార్బ్ చేయకుండా అనేది మాత్రం పెయింట్ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు జాగ్రత్తగా వేసుకోవచ్చు. సో స్టే ట్యూన్.